సినిమా వస్తోందా లేదా? వస్తే ఎప్పుడు వస్తుంది? ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తోన్న హాట్ డిస్కషన్ ఇదే. అదేంటి, ఆల్రెడీ మే 9న విడుదలవుతుంది అని చెప్పారు కదా, మళ్ళీ ఈ డిస్కషన్ ఎందుకు అనిపిస్తోంది కదూ. నిజమే, బట్ వాళ్ళు డేట్ వేశారు, కానీ విడుదల కావడం కష్టం అనేది ఆ డిస్కషన్ కు కారణం. అంత కాన్ఫిడెంట్ గా దర్శకుడు కూడా చెప్పిన తర్వాత మళ్ళీ అనుమానాలు ఎందుకు అనేది చాలా మంది వాదన. అది నిజమే, అయినా అనుమానాలు ఎందుకు అంటే కమల్ హాసన్ వల్లే అనే సమాధానం వస్తోంది. కల్కి 2898 AD మొదలైన దగ్గర నుంచి హాట్ టాపిక్ గానే ఉన్న సినిమా. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోనే, దిశా పటాని వంటి స్టార్ కాస్ట్ తో అందరి అటెన్షన్ ను సంపాదించింది. చివరగా కమల్ హాసన్ ను విలన్ గా తీసుకోవడంతో ఈ మూవీకి గ్లోబల్ అటెన్షన్ యాడ్ అయ్యింది. అసలు కమల్ హాసన్ లాంటి స్టార్ ప్రభాస్ కు విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు అంటే మూవీలో ఎంత మ్యాటర్ ఉండి ఉంటుందని కంట్రీ మొత్తం మాట్లాడుకుంది. మొదట్లో ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తాం అని చెప్పారు, బట్ కుదరలేదు. రీసెంట్ గా మే 9న విడుదల చేస్తాం అనే పోస్టర్ వేశారు. బట్ ఇప్పుడు ఆ డేట్ కు రావడం కష్టం అనే మాటలు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. వాటిని మూవీ టీం కూడా అంతే స్ట్రాంగ్ గా ఖండిస్తోంది. రీసెంట్ గా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ మే 9న ఖచ్చితంగా వస్తాం అన్నట్టు చెప్పాడు. అయినా డౌట్ ఎందుకు అంటే కమల్ హాసన్ వల్ల. ఎస్, కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన భారతీయుడు 2ను కూడా మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అది కూడా కల్కి పోస్ట్పోన్ అయితేనే వస్తామన్నట్టు ఉన్నారట. మరి కల్కి ఖచ్చితంగా వస్తుందా రాదా అనేది కమల్ కు తెలియకుండా ఉంటుందా? ఆయనకు తెలుసు కాబట్టే మే 9న భారతీయుడు 2ను విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు అనేదే ఈ డౌట్స్ కు కారణం. ఆఫ్ కోర్స్ కల్కి వస్తే భారతీయుడు 2 వెనక్కి వెళ్తుంది. ఇక కల్కి ఏకంగా 6000 ఏళ్ల స్పాన్ లో సాగే కథగా ఉంటుందట. మహాభారత కాలంలో మొదలై అలా 6000 ఏళ్ల పాటు సాగే ప్రయాణంగా కథనం ఉంటుందని దర్శకుడు చెప్పాడు. ఇందుకోసం రకరకాల సెట్స్, వెహికల్స్ ను డిజైన్ చేస్తున్నారట. అవన్నీ ఆడియన్స్ ను కొత్త లోకాలకు తీసుకువెళతాయి అంటున్నాడు. ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి సినిమా చూడలేదు అనే ఎక్స్పీరియన్స్ ను ఇవ్వబోతున్నాడట దర్శకుడు. మరి ఆ అనుభూతి ఎలా ఉంటుందనేది వాళ్ళు చెప్పినట్టు మే 9నే తెలిసిపోతుందా, లేక అంతా అనుకున్నట్టు ఇంకాస్త ఆలస్యం అవుతుందా అనేది చూడాలి.